హే గాయ్స్, వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ డ్రామాస్. డ్రామా నచ్చిందంటే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే ఒక క్యూట్ కామెంట్ని కూడా పెట్టేయండి. ఎపిసోడ్ స్టార్టింగ్లో షాండే జియాంగ్తో ఆకాశం నక్షత్రాలతో చాలా బాగుంది కదా అని జియాంగ్నే చూస్తుంది. జియాంగ్ ఏమో, నీకు స్టార్స్ చూడాలని ఉందా, నాతో రా, నాకు ఒక మంచి ప్లేస్ తెలుసు అని ఫెర్రస్ వీల్కి తీసుకొస్తాడు. కానీ వర్కర్స్ వీళ్ళిద్దరూ వేరువేరుగా వచ్చారనుకుని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం వలన ఇద్దరు కూడా వేరు బాక్సుల్లోకి వెళ్ళిపోతారు. జియాంగ్ అయితే షాందాయ్ బోల్గా ఫీల్ అవ్వకూడదని నేను పిక్చర్స్ తీస్తాను అంటాడు. షాందాయ్ కూడా అర్థమై ఫొటోస్కి పోజెస్ ఇస్తూ ఉంటుంది. జియాంగ్ కూడా పోజ్ ఎలా ఇవ్వాలనేది గ్లాస్ మీద గీసి చూపిస్తుంటాడు. షాందాయ్ అయితే అర్థం చేసుకుని కరెక్ట్గా పోజ్ ఇచ్చేసరికి జియాంగ్ ఏమో, తిను నా నుంచి చాలా దూరంగా ఉంది, నా వాయిస్ తనకు వినిపించకపోయినా నేను చెప్పేది అర్థం చేసుకుంటుంది. మేబీ ఇప్పుడు నా కామిక్లోని హీరోయిన్కి తన లవ్ని ఎక్స్ప్రెస్ చేసే టైం వచ్చేసినట్టుంది అనుకుంటుంటాడు. ఇంకొక వైపు షాందే జియాంగ్ని పిలుస్తూ ఉంటుంది, మన ఇద్దరం కలిసి పిక్ తీసుకుందామా అని. కానీ తన వాయిస్ వినిపించిందని రియలైజ్ అయ్యి లిప్స్టిక్తో గీస్తూ ఉంటుంది. జియాంగ్ కూడా షాందాయ్ వైపు చూడకుండా హార్ట్ షేప్ని గీసేస్తాడు. ఇక షాందాయ్ గీసిన అమ్మాయి అబ్బాయి జియాంగ్ గీసిన హార్ట్లో ఫిట్ అయ్యేసరికి ఇద్దరు కూడా ఒకరినొకరు చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ సీన్లో జియాంగ్ తన కామిక్ న్యూ చాప్టర్ డ్రా చేస్తుంటాడు. షాందాయ్ చూసేసరికి ఫెర్రస్ వీల్స్ని గీసుంటాడు. జియాంగ్ ఏమో, నా మైండ్లో ఇదే రొమాంటిక్ సీన్ అనేసరికి షాందాయ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. జియాంగ్ కూడా రొమాంటిక్గా అనిపించిందని. ఇక నెక్స్ట్ పేజ్లో హీరోయిన్ హీరోతో చెప్తూ ఉంటుంది, నేను నీతో చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను అంటే హీరో ఆన్సర్ ఇంకా రాసి ఉండదు. షాందాయ్ కూడా, హీరో నిన్ము డైలాగ్స్ ఇంకా ఎందుకని రాయలేదు అంటే జియాంగ్ ఏమో, నాకేం రాయాలో అర్థం కాలేదు, నీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉన్నాయా. ఫైనల్లీ ఇద్దరు కూడా వాళ్ళ లవ్ని కన్ఫెస్ చేసే టైం వచ్చేసింది. అయినా నేను మెయిన్ లీడ్ ప్లేస్లో ఉంటే ఏం ఆన్సర్ చెప్తాను అన్న బేసిస్ మీదే రాస్తాను అంటాడు. షాందాయ్ ఏమో, ఏంటి జియాంగ్ నాకు కామిక్ ద్వారా ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడా అని ఆనందం పట్టలేకపోతుంది. అప్పుడే యూజీ వచ్చి, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, నేను ట్రబుల్లో ఉన్నాను అనేసరికి ఏమైంది అని అడుగుతారు. యూజీ ఏమో చెప్తుంటాడు, తను ఒక వీడియో చూస్తుంటాడు, అందులో నో చెప్పే విధానం గురించి ఉంటుంది. యూజీ ఏమో, ఇందులో నేర్చుకోవడానికి ఏముంది, అందరికీ వచ్చిందే కదా అనుకుంటాడు. అప్పుడే ఇద్దరు అబ్బాయిలు వచ్చి, యూజీ నువ్వు మాతో సోషల్ గ్యాదరింగ్కి వస్తావా అంటే అక్కడికి అమ్మాయిలు కూడా వస్తారు, కేవలం నీలాంటి హ్యాండ్సమ్ అబ్బాయి వాళ్ళని డీల్ చేస్తాడనేసరికి యూజీ కూడా నో చెప్పలేకపోతాడు. కానీ వాళ్ళు వెళ్ళగానే నేను నో ఎందుకు చెప్పలేకపోయాను, నాకు అసలు సోషల్ గ్యాదరింగ్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు అని ఫీల్ అవుతూ ఉంటాడు. షాందాయ్ ఏమో, నువ్వు ఇంత చిన్న విషయానికి ఇంత బాధపడనక్కర్లేదు, నువ్వు చేయగలవు అని మోటివేట్ చేస్తుంది. యూజీ కూడా జియాంగ్ని చూస్తూ, ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా అంటే, సారీ నాకు చాలా పనులు ఉన్నాయి అనేసరికి యూజీ అయితే జియాంగ్ దగ్గరికి వెళ్ళి, నువ్వు నా ఫ్రెండ్విరా, ఇంత చిన్న విషయంలో హెల్ప్ చేయకపోతే ఎలా, పైగా నీకు ఐడియాస్ కూడా దొరకచ్చు అనేసరికి జియాంగ్ కూడా నిజమే కదా అని యూజీకి హెల్ప్ చేయడానికి రెడీ అయిపోతాడు. ఇక నెక్స్ట్ సీన్లో యూజీ రిహార్సల్స్ చేస్తూ ఉంటాడు, కానీ సిగ్గుపడుతూ సరిగ్గా మాట్లాడలేకపోతాడు. జియాంగ్ ఏమో, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది అని వెళ్ళిపోతాడు. యూజీ ఏమో జియాంగ్ నుంచి కొంచెం ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. షాందాయ్ ఏమో, నాకు అనిపించట్లేదు అంటుంది. ఇంతలోని జియాంగ్ వచ్చి ఉంటాడు. వాడైతే హెయిర్ బ్యాండ్ పెట్టుకుని అమ్మాయిలా యాక్ట్ చేస్తూ యూజీ చేత ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. షాందాయ్ని కూడా హెల్ప్ అడిగేసరికి వీళ్ళతో కూర్చుంటుంది. ఇక యూజీ ఏం చెప్పినా విని షాందాయ్ని తనతో పాటు వాష్రూమ్కి తీసుకొచ్చి యూజీ మాట్లాడిందని డిస్కస్ చేస్తూ, నువ్వు చూసావా అంటుంటే షాందాయ్ చివరికి అడిగేస్తుంది. జియాంగ్, నువ్వు ప్రతి పాయింట్ డిస్కస్ చేయడానికి వాష్రూమే దొరికిందా అంటే జియాంగ్ ఏమో, అమ్మాయిలు ఇలానే కదా చేస్తారు అనేసరికి షాందాయ్ షాక్ అయ్యి మనసులోని, దేవుడా వీడు మరలా తన కామిక్ క్యారెక్టర్గా మారిపోయినట్టున్నాడు అనుకుంటుంది. ఇక జియాంగ్ కూడా యూజీకి హెల్ప్ చేయలేకపోతాడు. ఇక వీళ్ళిద్దరూ కూడా షాందాయ్ని హెల్ప్ చేయమని అడుగుతారు. తను కూడా సరే నేను ట్రై చేస్తాను అని తన గురించి ఇంట్రడ్యూస్ చేసుకుని, ఏ అబ్బాయికైతే కుకింగ్ చేయడం వచ్చో, పైగా కొంత డల్గా చాలా హైట్గా ఉండే అబ్బాయి తప్ప నాకు ఇంకెవ్వరూ నచ్చరు అని జియాంగ్ క్వాలిటీస్ని చెప్తుంది. యూజీ ఏమో, అలా అయితే నువ్వు ఇక్కడేం చేస్తున్నా, అలాంటి అబ్బాయిని కలవడానికి వెళ్ళు అంటాడు. కానీ షాందాయ్ అయితే జియాంగ్ మీద నాకు క్రష్ ఉందని వాడికి అర్థమైపోయి ఉంటుందా
అయినా పర్లేదులే, తను ఎలాగా నాకు ప్రపోజ్ చేయబోతున్నాడు కదా అనుకుంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో షాందయ్ ఫెరస్ వీల్ ప్లాట్ గురించి ఏం చేశా అంటే జియాంగ్ ఏమో ఇప్పటి వరకు ఏం అనుకోలేదు అంటాడు. అప్పుడే ఒక కపుల్ వాళ్ళ లవ్ని కన్ఫెస్ చేసుకుంటూ ఉంటారు. ఇక జియాంగ్ కూడా డిసైడ్ అవుతాడు తన కామిక్లో లిన్ము కూడా మేకి తన లవ్ని కన్ఫెస్ చేయాలని. శాంత ఏమో అవును, లవర్స్ కలిసే ఉండాలి అంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో క్యాంటీన్ చూపిస్తారు. శాంత అయితే యోయోతో చెప్తుంది జియాంగ్ నాకు కామిక్ ద్వారా లవ్ని కన్ఫెస్ చేయబోతున్నాడు అని సిగ్గుపడుతూ ఉంటుంది. యోయో ఏమో చాలా మంచి విషయం, అట్లీస్ట్ వాడు రూసాంగ్ కన్నా బెటరే కదా, వాడిని చూస్తుంటేనే నాకు కోపం వస్తుంది అంటుంటే రూసాంగ్ యోయోతో కలిసి లంచ్ చేయడానికి వస్తాడు. కానీ యోయో ఏమో నీకు నీ మిస్టేక్ ఏంటనేది అర్థమైందా అని అడుగుతుంది. కానీ రూసాంగ్ ఏమో ఏం మిస్టేక్ అనేసరికి కోపం వచ్చి ఇక్కడ నుండి వెళ్ళిపో, లంచ్ అయిన తర్వాత బాస్కెట్బాల్ కోర్ట్లో కనిపించు అనేసరికి వాడు భయపడుతూనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శాంత ఏమో అసలు వీళ్ళిద్దరికి ఏమైంది అనుకుంటుంది. ఇక లూదాని చూపిస్తారు. తన చుట్టూ అమ్మాయిలే ఉంటారు. గూజాన్ అయితే వాళ్ళందరినీ పక్కకు వెళ్ళిపోమంటాడు. అప్పుడే తనకి ఒక ఫోటో కనిపిస్తుంది. దాన్ని చూడగానే షాక్ అవుతాడు. యూజీ కనబడకుండా ఫోటోని దాచేస్తాడు. ఇక బాస్కెట్బాల్ కోర్ట్ని చూపిస్తారు. ప్లేయర్స్ అందరూ కూడా రూసాంగ్ నువ్వు భయపడకుండా యోయోని ఫేస్ చేయి, నీకేమైనా మేమున్నాం అంటారు. యోయో కూడా తన టీంతో వస్తుంది. రూసాంగ్ ఏమో మమ్మల్ని ఎందుకని రమ్మని పిలిచా అంటే యోయో ఏమో వెనక్కి తిరిగేసరికి రూసాంగ్ ఫ్రెండ్స్ అందరూ కూడా పక్కకి వెళ్ళిపోయి ఉంటారు. యోయో ఏమో నేను నీకు చెప్పాలనుకుంటున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడ మా టీమే గేమ్ ఆడుతుంది, ఎవరికైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అనేసరికి ఎవ్వరికి కూడా భయంతో మాట రాదు. ఇక ఏమీ చేయలేక అబ్బాయిలందరూ కూడా అమ్మాయిలు ఆడడం చూస్తూ కోపంగా అంటారు. రూసాంగ్ ఏమో మనం మగవాళ్ళమైన భయపడుతూనే ఉండాలా అనేసరికి అందరూ కూడా నువ్వు కరెక్ట్గానే చెప్తున్నా, మేము నీకు సపోర్ట్ చేస్తాం అని యోయో దగ్గరికి వెళ్తారు. రూసాంగ్ ఏమో మా ప్లేస్ మాకు వెనక్కి ఇచ్చేయండి అనగానే యోయో కోపంగా చూసేసరికి అబ్బాయిలందరూ కూడా భయపడతారు. తన అయితే సరే కానీ ఒక కండిషన్, ఫస్ట్ మీరు అందరూ కూడా అమ్మాయిల డాన్స్ వేయండి, మీ ప్లేస్ మీకు ఇచ్చేస్తాను అంటే రూసాంగ్ ఏమో అస్సలు కుదరదు, ఒకవేళ నేను ఒప్పుకున్నా కూడా నా టీం మెంబర్స్ ఒప్పుకోరు అనేంతలోనే టీం మెంబర్స్ ఓకే చెప్పేసి నువ్వు కూడా ఒప్పుకోరా, మన ప్లేస్ మనకి దొరుకుతుంది అనేసరికి రూసాంగ్ కూడా ఒప్పుకుని సరే కానీ నేను మాత్రమే డాన్స్ చేస్తానంటాడు. నెక్స్ట్ సీన్లో రూసాంగ్ డాన్స్ని చూపిస్తారు. వాడైతే అచ్చం అమ్మాయిలానే డాన్స్ చేస్తూ ఉంటాడు. యోయో కూడా రూసాంగ్ డాన్స్కి పెద్ద ఫ్యాన్ అయిపోతుంది. ఇక అందరూ కూడా రూసాంగ్ని పిక్చర్స్ వీడియోస్ తీస్తూ ఉంటే యోయో ఏమో ఎవరు పిక్స్ తీయకూడదని అందరినీ పంపించేసి రూసాంగ్ని కూడా తిడుతూ ఉంటుంది. ఎవరేం చేయమంటే అది చేసేయడమేనా అని. రూసాంగ్ ఏమో అదేంటి సీనియర్ మీరేగా చెప్పారు మీ ప్రతి మాటని వినాలని అనేసరికి యోయో ఏమో అవును నేను చెప్పేది మాత్రమే చేయి, వేరే అమ్మాయిలు చెప్పేది కాదు అని ప్లేస్ని ఇచ్చేసి సిగ్గుపడుతూ వెళ్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో అమ్మాయిలు కామిక్ న్యూ చాప్టర్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. అందరూ కూడా కామిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని అనుకుంటూ ఉంటారు. శాందయ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ అమ్మాయిలు శాందయ్ని చూసి నువ్వు ఈ కామిక్ గురించి విన్నావా అంటే శాందయ్ ఏమో విన్నాను, ఫెరస్ వీల్ టాప్లో ఉన్నప్పుడు హీరో హీరోయిన్ లవ్ కన్వర్స్ చేసుకుంటారనేసరికి ఆ అమ్మాయి ఏమో అదేంటి ఇందులో అలా ఏం లేదు కదా అనేసరికి శాందయ్ షాక్ అయ్యి చూసేసరికి కామిక్లో మే తన ఫీలింగ్స్ని కన్ఫెస్ చేస్తుంది. లిన్ము ఏమో నువ్వు చాలా మంచి అమ్మాయివి కానీ మనిద్దరం ఒకరికొకరు ఫిట్ కాము అనేసరికి శాందయ్ హార్ట్ బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే జియాంగ్ లిన్ము ప్లేస్లో ఉండి తనని ఇలా రిజెక్ట్ చేసడం డిసప్పాయింట్ అయి వెళ్ళిపోతుంది. ఇంకొక వైపు యూజీ చెంచన్తో చాటింగ్ చేస్తూ ఉంటాడు. చెంచన్ సోషల్ గ్యాదరింగ్ ఎలా జరిగిందని అడుగుతుంది. తను అయితే నేను అసలు వెళ్ళలేదు, నేను నీతోనే మాట్లాడాలనుకుంటున్నాను అంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో శాండయ్ అయితే లేడీ దేవదాస్ అయిపోయి కప్పులు టీ తాగిస్తూ ఉంటుంది. వాయిన్కి బదులుగా యోయో అయితే నీకు అసలు ఏమైంది అనేసరికి జియాంగ్ నన్ను కామిక్ వేలో రిజెక్ట్ చేసేసాడు అనేసరికి యోయో కూడా షాక్ అవుతుంది. పైగా తను ఇంకా రూసాంగ్ మీద కోపంగా ఉంది కాబట్టి అబ్బాయిలు అందరూ ఇలానే ఉంటారు, వాడేమీ ఈ ప్రపంచంలో మిగిలిన ఒక్క అబ్బాయి ఏం కాదు కదా, తను లేకుండా నువ్వు జీవించగలవని చూపించు అనేసరికి శాందయ్ కూడా నిజమే అని తను చాలా ధైర్యంగా ఉండాలనుకుంటుంది. కానీ మనసులో మాత్రం మా స్టోరీ మొదలు కాకముందే ముగిసిపోయింది అనుకుంటుంది.
నెక్స్ట్ సీన్ లో శాందయ్ కామిక్ ప్లాట్ గురించి వీడియో అప్లోడ్ చేస్తుంది. హీరోయిన్ రిజెక్ట్ చేసేసాడు. హీరోయిన్ కూడా నిజాన్ని యాక్సెప్ట్ చేసి తను హీరో గురించి ఆలోచించకూడదని తనని తాను బిజీగా చేసుకుంటుంది. కానీ తను చాలా సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకొక వైపు జియాంగ్ అయితే మిస్టర్ గాంగ్ ని అడుగుతుంటాడు, అసలు నా కామిక్ లో చేంజెస్ ని చేసి రైట్ జియాన్యీకి ఎవరిచ్చారు అని. అంటే పబ్లిష్ అయిన ప్లాట్ జియాంగ్ రాసింది కాదు, జియాన్యీ చేంజ్ చేసింది. ఇక తను శాందయ్కి మెసేజ్ చేస్తాడు, బ్లాంకింగ్ చేయడానికి ఎప్పుడు వస్తావని. కానీ శాందయ్ నోటిఫికేషన్స్ ని మ్యూట్ చేసేస్తుంది. జియాంగ్ ఏమో శాందయ్ రిప్లై కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో శాందయ్ ఫ్రెండ్ తనతో, ప్రొఫెసర్ చెప్పారు మనకి డ్రా చేయడానికి మేల్ మోడల్ కావాలని, కానీ నాకు ఎవ్వరూ తెలియదు అనేసరికి శాందయ్ ఏమో నువ్వేమీ కంగారు పడకు, నేను ఎవరో ఒకరిని తీసుకొస్తానంటుంది. అప్పుడే జియాంగ్ శాందయ్ని వెతుక్కుంటూ వచ్చి నువ్వెక్కడికి వెళ్ళిపోయా, పైగా 2 రోజుల నుంచి బ్లాంకెన్ చేయడానికి కూడా రావట్లేదు అని ఫెరస్వెల్ ప్లాట్ గురించి ఏమైందనేది చెప్పబోతుంటాడు. కానీ శాందయ్ ఏమో జియాంగ్ చెప్పేది వినకుండా నాకు ముందు నుంచే ఆ ప్లాట్ గురించి తెలుసు అని మనసులోనే జియాంగ్ని తిట్టుకుంటూ ఉంటుంది. రిజెక్ట్ చేసిన తర్వాత కూడా ఆ ప్లాట్ గురించి మాట్లాడుతున్నాడని నేను బిజీగా అన్నాను, బ్లాంకింగ్ చేయడానికి రాలేను అనేసరికి జియాంగ్ ఏమో కామిక్ కొన్ని రోజులు డిలే అయినా పర్లేదు అనేసరికి శాందయ్ ఏమో కోపంలో ఉండడం వలన నేను అసలు బ్లాంకింగ్ చేయడానికి రావాలనుకోవట్లేదని ఏం రీజన్ చెప్పాలో అర్థం కాక ఆలోచించి ఒక అబ్బాయి చేతిలో ఉన్న బుక్ని చూసి నేను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ గురించి ప్రిపేర్ అవుతున్నాను, అందుకనే కుదరదు అనేసరికి జియాంగ్కి వీడ్గా అనిపించి అదేంటి నువ్వు సెకండ్ ఇయర్ స్టూడెంట్వే కదా, ఇప్పటి నుండి ఫైనల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వటం ఏమిటి, అయినా పర్వాలేదులే నేను నీకు హెల్ప్ చేస్తా, మీకు మేల్ మోడల్ కావాలి కదా నేను మీ మోడల్ అవుతానంటే శాందయ్ వద్దని చెప్తుంది. ఎందుకంటే నువ్వు చాలా హైట్గా ఉంటావు, నిన్ను డ్రా చేయాలంటే ఎక్స్ట్రా లార్జ్ పేపర్ అవసరం అవుతుంది అని వెళ్ళిపోతుంది. ఇక జియాంగ్ అయితే శాందయ్ని ఆపాలనుకుంటాడు. కానీ ఇంతలోనే గూచన్ వచ్చి తనతో తీసుకుని వెళ్ళి ఫోటోని చూపిస్తూ నన్ను అట్రాక్ట్ చేసే అమ్మాయి నాకు దొరికేసింది, కానీ నా దగ్గర తన కాళ్ళ ఫోటోనే ఉంది, దీని ప్రకారంగా తను ఎవరో నేను ఎలా కనుక్కోవాలి అనేసరికి జియాంగ్ ఏమో అలా అయితే నువ్వు నేను యూజ్ చేసే మెథడ్ని యూజ్ చేయి అనేసరికి గూజాన్ అయితే జియాంగ్ని మేలా ఇమాజిన్ చేసుకుంటాడు. ఆ మెథడ్ని రిజెక్ట్ చేసేస్తాడు. కానీ సెకండ్ మెథడ్లో జియాంగ్ అన్ని నోట్స్లో నోట్ చేసుకునే మెథడ్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇక శాందయ్కి మేల్ మోడల్ దొరికేసి ఉంటాడు. తన అయితే తన ఫ్రెండ్తో నువ్వేం టెన్షన్ పడకు అతను వచ్చేస్తాడంటుంది. అప్పుడే అక్కడికి యూజీ వస్తాడు. శాందయ్ అయితే ప్లీజ్ నువ్వు మా మేల్ మోడల్ అవ్వవా అంటే యూజీ వినగానే నో చెప్పేస్తాడు. నీకు తెలుసు కదా నాకు సోషల్ గ్యాదరింగ్ ఎక్స్పీరియన్స్ లేదని అంటాడు. శాందయ్ ఎంత బతిమలాడినా ఒప్పుకోడు. అప్పుడే శాందయ్ క్లాస్మేట్ యూజీని ఆపేసి మీరు చాలా హ్యాండ్సమ్గా అన్నారు, మీలాంటి వాళ్ళే మేల్ మోడల్ అవ్వాలి అనేసరికి యూజీ కూడా తను హీరోలో ఫీల్ అయ్యే ఫ్లోలోనే తనకు తెలియకుండానే ఎస్ చెప్పేస్తాడు. ఆ అమ్మాయి కూడా హ్యాపీగా వెళ్ళిపోతుంది. శాందయ్ ఏమో అంటే నువ్వు నీ ఫ్రెండ్స్కి మాత్రమే నో చెప్తావన్నమాట అంటే యూజీ ఏమో ప్లీజ్ నా తరపున తనకి నో చెప్పవా అంటే శాందయ్ ఏమో పట్టించుకోకుండానే వెళ్ళిపోతుంది. ఇక జియాంగ్ అయితే 3 గ్లాసుల్లో జ్యూస్ రెడీ చేసి ఉంటాడు. యూజీ ఏమో ఈ 3వ గ్లాస్ ఎందుకు, శాందయ్ కూడా లేదు కదా అనేసరికి జియాంగ్ ఏమో అయ్యో నేను మర్చిపోయాను, తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది కదా, నేను తన కోసం నోట్స్ని ప్రిపేర్ చేస్తున్నా అనేసరికి యూజీ ఏమో బ్రో ఇప్పుడు నువ్వు హెల్ప్ చేయాల్సింది తనకి కాదు నాకు అని వాడి ప్రాబ్లం చెప్తాడు. జియాంగ్ ఏమో పోజెస్ ఎలా పెట్టాలో చూపిస్తాడు. కానీ యూజీ వల్ల కాకపోయేసరికి నువ్వు నీ దగ్గర ఉన్న హీరో డాల్ పోజెస్ని కూడా పెట్టచ్చు అంటాడు. కానీ యూజీ ఏమో అమ్మాయిల పోజ్ ఇస్తాడు, ఎందుకంటే తన దగ్గర ఉన్న డాల్స్ అన్నీ కూడా అమ్మాయిలవే. జియాంగ్ ఏమో రే నీ మీద టైం వేస్ట్ చేసుకోవడం కన్నా శాందయ్ కోసం నోట్స్ రాయడం బెటర్ అంటాడు. నెక్స్ట్ సీన్లో యూజీ మేల్ మోడల్గా ఉండటానికి వస్తాడు. కానీ తన మీద తనకి ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండదు. శాందయ్ ఏమో నువ్వు చేయగలవు అని మోటివేట్ చేసి తీసుకెళ్తుంది. ఇక అమ్మాయిలందరూ కూడా వాళ్ళకి నచ్చినట్టుగా పోజ్ పెట్టమని యూజీకి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. యూజీకి కూడా పోజెస్ పెట్టడం చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. ఇక అందరూ చెప్పిన పోజెస్ని ట్రై చేస్తూ ఉంటాడు. చివరికి శాందయ్ డ్రా చేస్తూ ఉంటుంది. తను కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పోస్ట్ చేయమంటుంది. యూజీ కూడా పోజ్ పెడతాడు. కానీ వాడికి ఆ పోజెస్లో జియాంగ్ చెప్పే స్కెచ్ పోజ్ లానే ఉందనుకుంటాడు. ఇక అప్పుడే జియాంగ్ అక్కడికి వస్తాడు. శాందయ్ అయితే సడన్గా జియాంగ్ని చూసేసరికి షాక్ అయ్యి పక్కకు తీసుకెళ్ళి నువ్వు ఇక్కడేం చేస్తున్నా,
నేను చాలా బిజీగా ఉన్నాను, వెళ్ళిపో అనేసరికి జియాంగ్ తను ప్రిపేర్ చేసిన నోట్స్ ఇచ్చి, నువ్వు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావు కదా, నేను నీకోసమే ఈ నోట్స్ ప్రిపేర్ చేశాను అనేసరికి షాందాకి కూడా మంచిగా అనిపించి, నేనేదో నార్మల్గా చెప్పిన దాన్ని సీరియస్గా తీసుకుని నోట్స్ కూడా ప్రిపేర్ చేశాడు అనుకుంటుంది. అప్పుడే తనకి తన అంతరాత్మ కనిపించి, నువ్వు ఇతనికి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, నువ్వు చేసే బ్లాంకింగ్ కోసమే ఇతను నీకు హెల్ప్ చేశాడు అనేసరికి శాంతే కూడా నిజమేనని ఫీల్ అయ్యి జియాంగ్కి చాలా కోల్డ్గా థ్యాంక్స్ అని చెప్తుంది. జియాంగ్ ఏమో యూజీని చూసి, ఈ యాక్టివిటీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నేను కూడా డ్రా చేయాలనుకుంటున్నాను అని అక్కడే కూర్చుండిపోతాడు. అప్పుడే శాందాకి అయితే జియాంగ్ తనని డ్రా చేస్తున్నాడని అనిపించి చూడ్డానికి వెళ్తుంది. కానీ జియాంగ్ వేసిన పెయింటింగ్ని చూసి తానే తప్పుగా అర్థం చేసుకుందని కోపంగా బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుంది. జియాంగ్ కూడా శాందాయ్ వెనక్కి వెళ్తుంటాడు. ఆ స్కెచ్ కిందకి పడిపోతుంది. అప్పుడే తెలుస్తుంది జియాంగ్ నిజంగానే శాందాయ్ని డ్రా చేశాడని. ఇక తను శాందాయ్తోనే వెళ్తూ మాట్లాడుతూ ఉంటాడు. కానీ శాందాయ్ కోపంగా ఉండడం వలన, నువ్వు నాతో రావాల్సిన అవసరం లేదు, నీకోసం నేను ఎప్పటికీ బ్లాంకెన్ చేయననేసరికి జియాంగ్ అయితే చాలా బాధగా అనిపించి, అసలు ఏమైంది అని అడుగుతాడు. శాందాయ్ ఏమో, నీకు తెలియదా ఏమైందనేది, అయినా నాకు క్లాస్ ఉంది అని వెళ్ళిపోతుంది. అప్పుడే యూజీ వచ్చి, జియాంగ్ నువ్వు చాలా సెల్ఫిష్, నన్ను అక్కడే వదిలేసి వచ్చేసా అంటే జియాంగ్ ఏమో, శాందాయ్ నన్ను ఇగ్నోర్ చేస్తుంది, నాకు అర్థం కావట్లేదు, తను నా వల్లే హర్ట్ అయిందా అని వెళ్ళిపోతాడు. యూజీ అయితే, ఇప్పుడు ఇది కూడా నేనే కనిపెట్టాలా అంటాడు. ఇక గూచాన్ అయితే ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని వెతకడానికి అందరి కాళ్ళు చూస్తూ ఉంటాడు. వాడి కళ్ళతోనే పర్ఫెక్ట్ లెగ్స్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వెనక నుంచి లూదా వచ్చి, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని పిక్చర్ చూడాలనుకుంటే గూచాన్ అయితే పిక్చర్ని దాచేస్తాడు. పైగా లూదా అక్కడి నుండి వెళ్ళిపోతానని చెప్పిన గూచాన్ ఆపకపోయేసరికి లూదాకు డాట్ వస్తుంది. అసలు గూచాన్ తన్ని రిహార్సల్స్ చేయమని ఎందుకు ఆపట్లేదని అనుకుంటుంది. ఇక గూచాన్కి అయితే అట్రాక్టివ్గా ఇంకా పర్ఫెక్ట్గా ఉన్న కాళ్ళు దొరికేస్తాయి. కానీ ఎవరివి కాళ్ళని చూసేసరికి అదొక అబ్బాయి. గూచాన్ కూడా షాక్ అయ్యి, నువ్వు ఒక అబ్బాయివి కదా, కానీ హెయిర్ లేదేంటి అంటే, సారీ నా కాళ్ళ మీద చిన్నప్పటి నుండి హెయిర్ లేదు అని వెళ్ళిపోతాడు. ఇక గూచాన్ ప్రొఫెసర్ వచ్చి స్క్రిప్ట్లో కొన్ని చేంజెస్ చేయమని చెప్తాడు. గూచాన్ అయితే పర్ఫెక్ట్ కాళ్ళు ఉన్న అమ్మాయి మీద ఒక రొమాంటిక్ స్క్రిప్ట్ని చెప్తాడు. కానీ తరువాత తనే రిగ్రెట్గా ఫీల్ అవుతాడు, తనకింకా ఆ అమ్మాయి దొరకలేదని. ఇక జియాంగ్ని చూపిస్తారు. తను శాందాకి మెసేజ్ చేయాలనుకుంటాడు, కానీ ఆమె బ్లాంకిన్ చెయ్యనందు కాబట్టి ఫోర్స్ చేయకూడదు అనుకుంటాడు. అప్పుడే యూజీ వచ్చి, శాందాకి ఏమైందో నాకు తెలిసిపోయింది, తనకి బ్రేకప్ అయింది అని శాందే వీడియోని చూపిస్తాడు. జియాంగ్ ఏమో, కానీ దీనివల్ల తనకు బ్రేకప్ అయిందని ఎలా చెప్పగలవు అంటే యూజీ ఏమో కామెంట్స్ని చూపిస్తాడు. అందులో ఒక అమ్మాయి మీకు బ్రేకప్ అయిందా అని అడుగుతుంది. శాందయ్ అయితే రిప్లైగా అవునని చెప్తుంది. యూజీ ఏమో, ఇప్పుడు నీకు అర్థమైందా అంటే జియాంగ్ ఏమో, హా, కానీ తను ఎప్పుడూ కూడా తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పలేదు కదా అంటే, యూజీ ఏమో, జియాంగ్ సార్, మీరు కామిక్ ప్రపంచం నుండి బయటకు వచ్చినప్పుడే కదా తెలుస్తుంది మీకు ఒక అసిస్టెంట్ ఉందని, తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. అయినా నాకు కూడా ఈ విషయం తెలిసి ఉండేది కాదు, నేను తన మాటలను విన్నాను కాబట్టి సరిపోయింది అంటాడు. అప్పుడే ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. యూజీ అయితే చిల్ అవ్వడానికి చెట్టెక్కేసి ఉంటాడు. పైగా ఒకవేళ తను ఇప్పుడు పడిపోతే తనను ఎవరు కాపాడుతారు అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే శాందే వస్తుంది. యూజీ అయితే హలో చెప్పడానికి ముందే శాందే చెట్టుతో మాట్లాడుతూ ఉంటుంది. నేను విన్నాను చెట్లకు కూడా ఫీలింగ్స్ ఉంటాయని, నాకు ఒక ఫ్రెండ్ ఉంది, తను ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది, ఆ అబ్బాయికి చెప్పడానికి కూడా ట్రై చేసింది, కానీ ఆ అబ్బాయికి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయా లేదా, లేదంటే వాడు అలా యాక్టింగ్ చేస్తున్నాడా అని, నేను కాదు నా ఫ్రెండ్ కోసం చెప్పు అంటుంది. యూజీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఫ్రెండా, ఏ ఫ్రెండ్ అయి ఉండొచ్చు అనుకుంటూ చెట్టు కొమ్మల్ని ఊపుతాడు. శాందయేమో, అంటే ఆ అబ్బాయి ప్రేమించడానికి సూటబుల్ కాదంటారా, గివప్ చేయమంటారా అంటే నా ఫ్రెండ్ని, నువ్వు అసలు ఇలా ఎలా మాట్లాడగలవు అని కొట్టేసి వెళ్ళిపోతుంది. యూజీ అయితే అసలు చెట్టు ఏం చెప్తుంది అనేది వీళ్ళకి ఎలా అర్థమవుతుంది,
వీళ్ళు చెట్ల భాషని కూడా నేర్చుకుంటున్నారా అనుకుంటాడు. ఇక ప్రజెంట్ ఈ విషయాన్ని జియాంగ్కి చెప్తూ శాందాకి ఎవరో అబ్బాయి మీద సీక్రెట్గా క్రష్ ఉంది. ఆ అబ్బాయి తనని రిజెక్ట్ చేసేసి ఎవరైనా మెచ్యూర్డ్గా అందంగా బాగా రిచ్గా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటాడు అనేసరికి జియాంగ్కి కూడా గుర్తొస్తుంటుంది. శాందాయి తను ఒక అబ్బాయిని సీక్రెట్గా లవ్ చేస్తుందని చెప్పిందని. తను అయితే యూజీతో నేను ఆ అమ్మాయికి చెప్పాను ఆ అబ్బాయిలో ఎలాంటి స్పెషాలిటీ లేదని, తనేమో ఆ అబ్బాయితోనే లవ్లో పడిపోయింది ఏంటి అంటాడు. యూజీ ఏమో నేను వెళ్తున్నాను, శాందా ఇప్పుడు చాలా వరియాతో ఉంటుంది కదా, నేను తనకి నా డాల్స్ని ఇస్తాను కంఫర్ట్ చేయడానికి అని వెళ్ళిపోతాడు. జియాంగ్ కూడా శాందా గురించి ఆలోచిస్తూ డ్రాయింగ్ చేస్తూ ఉంటాడు. కానీ ఇంకా అయిపోతుంది. అప్పుడు తను శాందా తెచ్చిన బాటిల్నే తీస్తాడు. మరలా శాందా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తను నిజంగానే ఎవరినైనా లైక్ చేస్తుందా అని. ఇక నెక్స్ట్ సీన్లో లిన్ము స్కెచ్ని గీసుంటాడు శాందాని చీట్ చేయడానికి. ఇక శాందా అయితే కాలేజ్కి వచ్చి ఉంటుంది. కానీ నేను ఈరోజు జియాంగ్ గురించి అస్సలు ఆలోచించను అనుకుంటుంది. ఇక జియాంగ్ కూడా శాందాని చూసి తన దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు. కానీ ఇంతలోనే గూచన్ వచ్చి నీకు క్లాస్ లేకపోతే నాతో రా, నాకు నీతో పనుంది అంటాడు. ఇక శాందాకైతే ఒకప్పుడు కపుల్స్ని చూస్తుంటే ఆనందపడేది, కానీ తనకిప్పుడు కపుల్స్ని చూస్తుంటేనే కోపం వస్తుంది. వీళ్ళు ఎంత అమాయకులు, ఈ ప్రపంచంలో ప్రేమ అనే ఫ్యాక్టరీ ఒకటి ఉంటుందని అనుకుంటుంది. ఇక హై స్కూల్ స్టూడెంట్ వచ్చి నేను ఇక్కడికి కాలేజ్ చూడడానికి వచ్చాను, మీరు అందుకే వచ్చారా అంటే శాందా ఏమో లేదు నేను ఇక్కడ స్టూడెంట్ని అనేసరికి లేలి అయితే శాందాని పొగుడుతుంది. మీరు హై స్కూల్ స్టూడెంట్ లానే ఉన్నారని, ఈ కప్పుల్ని చూస్తుంటే చాలా రొమాంటిక్గా అనిపిస్తుంది కదా, కాలేజ్ లైఫ్ చాలా బాగుంటుంది కదా అంటుంది. శాందా అయితే ఇప్పుడు కపుల్స్ నచ్చడం లేదు కాబట్టి అలా ఏమీ లేదు, వీళ్ళు జస్ట్ సోషలైజేషన్ అవుతున్నారంతే. అంటే ఆ అమ్మాయి అయితే చాలా తెలివైంది అనుకుంటా, చూస్తుంటే మీకు జలస్ వస్తున్నట్టు ఎందుకు అనిపిస్తుంది అంటే శాందాకి కోపం వచ్చి నువ్వు ఇంకా చిన్నపిల్లవి, నీకు లా గురించి ఏం తెలుసు, అయినా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. లేలి అయితే సెకండ్ ఇయర్లో ఉన్న తిను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటుందంటే తిను సింగిల్గానే మిగిలిపోయినట్టుంది అనుకుంటుంది.